వెల్కమ్ టు PCN న్యూస్. అమరావతి సచివాలయంలో సోమవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును ఆయన ఛాంబర్లో కలిసి శాలువ కప్పి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపిన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు. చీరాల దగ్గరలో ఈపురుపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన చేనేత బిడ్డ పముజుల సుచరితను అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఆమెను రేప్ చేసి చంపిన హంతకులను వెంటనే కఠినమైన శిక్ష పడాలని కోరుతూ ఈ రోజు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద చేనేత కులాల ఆధ్వర్యంలో సుచరితకు నివాళులు అర్పించి ఈ ఘటనకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, హోం మినిస్టర్ అనిత గారికి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుటుంబానికి 10 లక్షలు వెంటనే ప్రభుత్వం ద్వారా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో చేనేత కులాల అధ్యక్షులు వట్టం గణేష్, సెక్రటరీ నీలంశెట్టి సత్యప్రసాద్, ఉపాధ్యక్షులు సాగా రాంబాబు, మానిం బసవరాజు, ట్రెజరర్ బాసిన సత్యనారాయణ, కూర్మా శివగణేష్, ఉట్టుకూరి భోగేశ్వరరావు, కామిశెట్టి వెంకట చలపతిరావు, ఎర్రా శివాజీ, బొండపల్లి చంద్రశేఖర్, సీరం ఆనందకృష్ణ, రొబ్బి భాస్కర్ రావు, ఉప్పుగంటి రాజేశ్వరి, అల్లక నాగేశ్వరరావు మరియు చేనేత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. గణేష్ గారు మండలంలో ఈపురుపాలెంలో జరిగిన సుచరిత మీద అత్యాచారాన్ని మేము మా వ్యవసాయ సోదరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘట చరిత్ర మాకు ఎప్పుడూ చూడలేదు. మనం గతంలో కూడా చాలా అత్యాచారాలు జరిగాయి. కానీ ఏంటంటే మేము ఈసారి హర్షించదగ్గ విషయం ఏంటంటే 48 గంటల్లోనే 3 నిందితుల్ని మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు ఒక 10 టీములు ఏర్పాటు చేసి వారిని ఇమీడియట్గా పట్టుకొని చెప్పేసి ఆదేశం జరిగింది. అలాగే పోలీస్ బృందాలు కూడా 10 టీములుగా డివైడ్ అయ్యి వాళ్ళని 45 గంటల్లో పట్టుకోవడం జరిగింది. వారికి మొదటగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ అలాగే వారికి కఠినమైన శిక్ష కూడా పడాలని మా యొక్క వ్యవస్థను మేము కోరుకుంటున్నాం. అలాగే నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు మన హోమ్ మినిస్టర్ అనిత గారు, మా పాలకులు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు వీళ్ళందరూ ప్రోత్సాహం కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే ముందు కూడా వాళ్ళకి శిక్ష పడాలి, 10 లక్షల ఎస్టిమేషన్ ప్రకటించారు. దాన్ని మేము అందరూ కూడా సంతోషిస్తున్నాం. వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా ఆదుకోవాలని మా యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాం. చీరాల దగ్గరలో ఉన్న ఈపురుపాలెం గ్రామంలో ఉన్న మా చేనేత బిడ్డ అయిన సుచరితని ఇంత దారుణమైన పరిస్థితి కలిగినందుకు ముందుగా మా సంఘం తరపున అమ్మాయికి నివాళులు అర్పిస్తూ, ఇలాంటి సంఘటన జరగడానికి కారణం ఏంటో ఒకసారి ప్రభుత్వం ఒక క్షణంలో అందరంలో అయితే పట్టుకుంది. దానికి కారణాలు కూడా కనుక్కొని దేశాన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ కూడా ఇలాంటి ఆడబిడ్డకి కూడా రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరిని మరీ కోరుతున్నాం. అలాగే మన ఇంటి ఆడపిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ప్రభుత్వం ఇలాంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి ఇంకొకరు ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి కనిపించాలి. ఇతర దేశాల్లో ఇలాంటి వాళ్ళకి బహిరంగ శిక్షలు జరుగుతాయి. ఉరి శిక్ష కానివ్వండి, ఏదైనా బహిరంగంగా శిక్ష, కాలు చెయ్యి అన్నట్టు అలాంటి శిక్షలు విధిస్తేనే కానీ ఇలాంటివి మన రాష్ట్రంలో తగ్గవేమో అనిపిస్తుందండి. కానీ
ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఆ తల్లిదండ్రులకు ఒకగానొక కూతురు, ఆ పిల్ల ఆ ఇంటికి ఆధారం. ఆ పిల్ల చేసే కుటుంబాలను చిన్న జీవనోపాధి చేసుకుంటూ తల్లిదండ్రులు కాపాడుతాను బ్రతికిస్తున్న అమ్మాయిని ఇలాంటి దారుణమైన పరిస్థితి కలిగిందంటే నిజంగా మన అందరికీ కూడా సిగ్గుచేటు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఇలాంటి విషయాలకి. మనం ఎక్కడ ఉన్నాం అసలు? మన సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఆడపిల్లలకి ఇలా జరిగితే రేపొద్దునే ఎవరైనా బయటికి రాగలరా? ఇది ఎక్కడో జరగలేదు, చిన్న రైల్వే ట్రాక్ పక్కన, అంటే అది మారుమూల ప్రదేశం కాదే. ఈ నెల శుక్రవారం చీరాల మండలం ఈపురపాలెంలో జరిగినటువంటి పముజుల సుచరిత ఉదయం బహిర్భూమికి వెళితే ముగ్గురు కుర్రవాళ్ళు ఆమెని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగినది. అటువంటి వాళ్ళని మన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 48 గంటల్లో హంతకులను పట్టుకుని స్టేషన్లో వేయడం జరిగినది. అలాగా ఇంతకుముందు ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా ఏంటంటే గతంలో సంవత్సరాల తరబడి ఉండి ఈ ప్రభుత్వంలో ఇమీడియట్గా 48 గంటల్లో పట్టుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. అలాగే హంతకులకి మరొకరు ఎవరు కూడా ఇటువంటిది చేస్తే ఇలా ఉంటుందా శిక్ష అనే విధంగా శిక్షించాలని కోరుకుంటూ మాకు ఈ కుటుంబానికి న్యాయం జరగాలని 10 లక్షలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చింది. దానికి కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి అందరికీ కూడా మా వేవర్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ఆంజనేయ స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు, మేడాది ప్రసాదాచార్యులు నిర్వహించారు. భక్తుల స్వామి వారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి స్వామివారికి పూజలు నిర్వహించారు. దేవాయ దేవాయ అభద్రం పురుషం పశుమ తం యజ్ఞం పరిప్రాప్తున్నో పురుషం జాతమద్భుత తేర దేవాద్యస్త సాధ్యార్చస్య తస్మాత్ స్మరణాయత తస్మాత్ ఏకేచో భయోదన గవోంజనే తస్మాత్ జాతా జావయ బాహురాజ్ఞ తర్వాత తేని బాహురాజ్ఞ సూర్యో అజాయత చంద్రమా మనసో జాత చక్షుర్సూర్యో అజాయత ముఖ అగంధ్రస్య ప్రాణాత్మాయ జాయత నాద్య ఆసీదంతరిక్షం విష్ణు ఉద్యో సమవర్తదా లోకాకో మంగళన్న తదాయతం పురుషం మహంతమ ఆదిత్యం నమోదస్తు ఆనిపురతా అభివదన్ నిదాస్తే దాదా పరస్తాత్యౌదా జాగాన్ చక్రప్రసాదస్ర స్వమేవం నిదాన్ ప్రజాపతిచ్చర్త గర్భయంతః అజాయమానో బహుదా అజాయతే తస్య ధీరా పరిజానంద యోనిమ్మ మరీ धर्माधिधारिणो औलिय 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 जय हनुमान भगवानि वत्सुदे यत्र यद्धसकाः अभिष्णो परमं भगवन् सदा वसन्ते सूर्याः दिवीव चक्षुराद विष्णोराटमधे विष्णु अम्मा कब्रे बगुचे विष्णोराटमधे विष्णु प्रभुना गणेकुरो विष्णुराला इगुल्पु कब्रे अम्मा विष्णुराला विष्णु प्रभुना विष्णु याय भगवान् धीमा गुजरोगरिक्ताः विश्वारिषत्रिशविक्रोणे सुदिच्छयन्ते घोराणि विश्वाः गोमस्ते सदिच्छन्या विष्णवः पुरुषाय वैसत्रा च मनसा सहितावन्तः रुमालां दिश्यां दिश्यामि
మళ్ళీ సీన్ తెచ్చి లోపలికి వేసి రావణుడు చెండు గంధోదకం భస్మోదకం అవుతుంది. అదేలా భక్తులందరూ కూడా దేవాలయాన్ని ఇచ్చేసి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని మీరు చేయకపోయినా అలా భక్తులందరూ కూడా దేవాలయాన్ని ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాద ఇప్పుడు గంధం కలపడు గంధం విభూతి శరణాగతి త్వమేవ శరణం మమాస్మాత్కారుణ్యభవేన రక్షరక్షో ఆంజనేయ. కొంచెం పడిన తర్వాత అండి ఓం గంధద్వారాంతరాధృతాం నిజవశాంగరీం ఈశ్వరీం సర్వభూతానాం దానోపత్ని శ్రీం స్వామినః గంధోదకస్నానం సమర్పయామి. ముఖ్యోర్ముఖ్యమృతాదో స్వామినః విభూతి స్నానం సమర్పయామి. ఓం మాధవర్ణో మై నారాయణో కామయత ప్రజాస్తుల్యేతి నారాయణ. ఈ రోజు తెల్లవారుజామున నరసాపురం నియోజకవర్గ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆఫీస్ మరియు ధాన్యం గోడౌన్లను పరిశీలించి అధికారులతో పలు విషయాలపై వివరణ కోరిన నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అదొక వ్యసనం లాంటిది.
తీసారు అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు నిర్వహించు నిత్యాన్నదానం ట్రస్ట్ నకు హైదరాబాద్ శ్రీ ఐవి కృష్ణమూర్తి లక్ష్మణరావు మరియు వారి కుటుంబ సభ్యులు 40,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు ప్రత్యేక దర్శనం చేయించి శ్రీ స్వామివారి చిత్రపటం మరియు అన్నప్రసాదాన్ని అందించారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1282వ రోజు పేరుచెర్ల శ్రీహాన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా వారి తాతయ్య నానమ్మ పేరుచెర్ల సత్యనారాయణ రాజు శ్రీమతి హైమ తల్లిదండ్రులు పేరుచెర్ల కృష్ణశేఖర్ శ్రీమతి నాగస్వాతి వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనేడి రాజా, పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆ సంకల్పంతో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే కక్షపూరితంగా గత ప్రభుత్వం నిలుపుదల చేయడంతో మన స్థానిక శాసనసభ్యులు ప్రస్తుతం మన మంత్రివర్యులు సత్సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజున 1282వ రోజు. ఈ 1282వ రోజుకి ఇది నిర్విఘ్నంగా సాగడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించడం మూలంగా ఈ పేదల ఆకలి తీరుతోంది. ఈరోజు మన దాతలు ఎవరంటే చిరంజీవి పేరుచెర్ల శ్రీహాన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా వారి తాతయ్య గారు సత్యనారాయణ రాజు గారు, వారి నానమ్మ గారు హైమా గారు, అలాగే తల్లిదండ్రులు కృష్ణశేఖర్ గారు, వారి తల్లిగారు నాగస్వాతి గారు, వీరందరూ కూడా మన బంగారు కొండ శ్రీహాన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ చిరంజీవికి మనందరి తరపున శతమానం భవతి శతాక్తి పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి ఆశీర్వదిస్తూ ఈ కుటుంబానికి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. బంగారు ఓకే శివ ప్యాకెట్ కూడా దగ్గర పెట్టేసుకున్నాం.
సాంబార్ ఉంటుంది అక్కడ మధ్యలో ఇచ్చేస్తున్నాయి. రోహిత్ రావట్లేదు ఎవరు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.